శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షి యుధిష్ఠిరాదులకి ఆ శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర అంతా చెబుతున్నాడు ఆ ధర్మరాజు యొక్క కోరిక మీద. రాముడు వనవాసం చేయడము, ఆ వనవాసం అయిన తర్వాత సీతాపహరణం అయిన తర్వాత సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ రావడము, వాలి హననము, ఆ తర్వాత ఆ లంక మీదకి ఆ సీతని జాడ తెలుసుకుని హనుమంతుడు వచ్చి చెప్పడము, వెంటనే యుద్ధానికి బయలుదేరడము, ఆ యుద్ధానికి వెళ్ళి అక్కడ అంగదుని చేత రాయబారం పంపించడము, ఆ అంగదుడు వెళ్ళి రావణాసురుడికి హితవు చెప్పడము, దానికి ఎంత మాత్రము రావణాసురుడు అంగీకరించక అతన్ని బంధించండి అంటే అతను వెంటనే అక్కడి నుంచి ఎగిరి శ్రీరామచంద్రుడి దగ్గరికి రావడము అనేటువంటి విషయాలన్నీ జరిగాయి. ఈ వృత్తాంతం అంతా కూడా ఆ యుధిష్ఠిరుడికి, పాండవులకి, అక్కడ ఉండేటువంటి మునులకు, బ్రాహ్మణులకు అందరికీ కూడా మార్కండేయ మహర్షి సవివరంగా తెలియజేస్తూ ఈ విధంగా అంటున్నాడు. తతో నివిసమానాంస్తాన్ సైనికాన్ రావణానుగాః అభిజగ్ముర్గణానేకే పిశాచక్షుద్ర రక్షసాం. తతో నివిసమానాంస్తాన్ సైనికాన్ రావణానుగాః అభిజగ్ముర్గణానేకే పిశాచక్షుద్రరక్షసాం. పర్వణపతనో జంభః ఖరక్రోధవసో హరిః ప్రరుజశ్చారుజశ్చైవ ప్రఘసశ్చైవ మాదయః. ఈ విధంగా రావణ సైన్యమునకు వీళ్ళకి మధ్యన బ్రహ్మాండమైనటువంటి యుద్ధము జరుగుతోంది. ఆ యుద్ధంలోకి అనేక మంది వానరులు రాక్షసులందరినీ కూడా సంహరించడం జరిగింది. కొంతమంది వానరుల్ని వీళ్ళు నిగ్రహించడం జరిగింది. ఈ విధంగా ఈ శిబిరాల్లోకి చేరినటువంటి వానర సైనికులపై రావణుని అనుచరులైన పర్వణుడు, పతనుడు, జంభుడు, ఖరుడు, క్రోధవసుడు, హరి, ప్రరుజుడు, అరుజుడు, ప్రగసుడు మొదలైనటువంటి పిశాచులు, క్షుద్ర రాక్షసులు అందరూ కూడా ఒక్కసారిగా దాడి చేశారట. తతో అభిపతతాం తేషాం అదృశ్యానాం దురాత్మనాం అంతర్ధానవధం తజ్ఞః చకారస విభీషణః. ఆ దుర్మార్గులందరూ అదృశ్యమైనటువంటి రూపాల్లో వచ్చి అక్కడ దాడి చేశారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి విభీషణుడు దాని గురించి తెలిసి ఉండడంతో ఆ అదృశ్య శక్తిని రూపుమాపాడు. తే దృశ్యమానా హరిభిః బలిభిర్దూరపాతిభిః నిహతా సర్వసో రాజన్ మహీం జగ్ముర్గతాసవః. అప్పుడు వాళ్ళందరూ కూడా వానరులు కనపడసాగారు. ఆ వానర వీరులు బలవంతులు, చాలా దూరం వరకు గెంతగలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ చేతిలో ఆ రాక్షసులందరూ కూడా ప్రాణాలు కోల్పోయి నేల కొరిగిపోయారట. అమృష్యమాణస్స బలః రావణో నిర్యయావధ రాక్షసానాం బలైర్ఘోరై పిశాచానాం చ సంవృతః. దీంతో బలవంతుడైనటువంటి రావణాసురుడికి చాలా క్రోధం వచ్చింది. వెంటనే అతడు పిశాచులు, రాక్షసులతో కూడిన భయంకర దళాలను వెంటబట్టుకుని నగరం బయటికి ఆయనే స్వయంగా వచ్చాడు. యుద్ధశాస్త్ర విధానజ్ఞః ఉశనాయవ చాపరః వ్యూహ్య చోసన సంయోహం హరీన్ అభ్యవహారయత్. అపర శుక్రాచార్యుళ్ళ అతడు యుద్ధశాస్త్ర విధానాలు తెలిసినటువంటి వాడు కనుక శుక్రాచార్యుడి యొక్క మతాన్ని అనుసరించి అతడు వ్యూహరచన చేసి వానరులందరినీ కూడా చుట్టుముట్టాడు. రాఘవస్తు వినిర్యాంతం వ్యూఢానీకం దశాననం బార్హస్పత్యం విధిం కృత్వా ప్రత్యవ్యూహం నిశాచరం. ఆ నగరం వెలువడి వ్యూహాకారంలో ఉన్నటువంటి సైన్యంతో వస్తున్నటువంటి ఆ దశాననుడైనటువంటి రావణుని చూచి రాఘవుడు కూడా బృహస్పతి మతాన్ని అనుసరించి ప్రతి వ్యూహాన్ని రచించాడు. సమేత్య యూధే తత్ర రామేణ రావణః యూధే లక్ష్మణశ్చాపి తథైవేంద్రజితా సహా. అనంతరం అక్కడికి చేరుకున్నటువంటి రావణుడు రాముడితో యుద్ధం చేశాడు. అలాగే లక్ష్మణుడు ఇంద్రజిత్తుడు యుద్ధం చేశాడు. విరూపాక్షేణ సుగ్రీవః తారేణ చ నిఖర్వట తుండేన చ నలస్తత్ర పడుష పనసేన చ. అలాగే సుగ్రీవుడు విరూపాక్షుడితో చేశాడు, తాళుడు నిఖర్వటంతో చేశాడు, నలుడు తుండినితో చేశాడు, పనసుడు పడుసునితో యుద్ధం చేశారు. ఇలాగా
ఒక్కొక్కళ్ళ మీదకి ఒక్కొక్కళ్ళు చొప్పున అలా వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. విషహ్యం ఎంహి యోమేనే ససతేన సమేయువాన్ యూధే యుద్ధ బేలాయాన్ స్వబాహు బలమాశ్రిత. ఆ యుద్ధ సమయంలో ఎవరికి ఒకళ్ళకొకళ్ళు ఎవ్వరూ కూడా సమానమైన జోడీలు, వాళ్ళు తక్కువ ఎవరు కాదు. అందువలన ఎవరికి ఎవరు తగిన వాళ్ళే ఆలోచన చేసుకున్నారు. దాంతో వాళ్ళతో కలిసి తాము భుజం బలం కొద్దీ యుద్ధం చేయడం మొదలెట్టారు. సంప్రహారో బబృధే భీరూణాం భయవర్ధన లోమ సంహర్షణో ఘోర పురా దేవాసురే యథా. రోమాంచం కలిగేటట్టుగా పూర్వం దేవాసుల మధ్య జరిగినటువంటి యుద్ధం మాదిరిగా ఆ యుద్ధం కూడా చాలా భయంకరంగా ఉంది. చాలా ఘోరమైనటువంటి యుద్ధం కలిగిస్తూ క్రమక్రమంగా అది మహా తీవ్రమైపోయిందిట. రావణో రామమానచ్చ శక్తిశూలాసి వృష్టిభి నిశితైరాయసైస్తీక్ష్ణై రావణంచాపి రాఘవ తథైవ ఇంద్రజితం యత్తం లక్ష్మణో మర్మభేదిభి ఇంద్రజిత్యాపి సౌమిత్రం బిభేద బహుభిశరై. అలాగే రావణుడు శక్తి శూల ఖడ్గ ఆయుధాలను వర్షించి రాముణ్ణి బాధించాడు. రాముడు కూడా వాడి అయినటువంటి ఇనప బాణాలతో రావణుణ్ణి బాధించాడు. అలాగే లక్ష్మణుడు మర్మభేదాలైనటువంటి బాణాలతో ఇంద్రజిత్తును బాధించాడు. ఇంద్రజిత్తు కూడా అనేకమైన బాణాలతో ఆ లక్ష్మణుడిని తూట్లు పొడిచాడు. విభీషణ ప్రహస్త విభీషణం ఖగపత్రై శరై తీక్ష్ణై అభ్యవర్షద్ గతవ్యత. అలాగే విభీషణుడు ప్రహస్తుడు విభీషణుడి మీద కూడా పరస్పరము బాణవర్షం కురిపించుకున్నారు. అయినా వాళ్ళిద్దరూ కూడా ఏమాత్రము చెలించలేదట. తేషాం బలవతామాసీద్ మహాస్త్రాణం సమాగమ వివ్యధు సకలా ఏన త్రయో లోకాశ్చరాచరా. మహాస్త్రధారులై బలవంతులైనటువంటి ఆ వీరుల మధ్య జరుగుతున్నటువంటి సంగ్రామం చూడడానికి ముల్లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చారట. వాళ్ళందరూ కూడా చరాచర ప్రాణులన్నీ కూడా ఈ యుద్ధం వలన అనేకములైనటువంటి బాధలు పడ్డారట. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి రామోపాఖ్యాన పర్వణి రావణ యుద్ధే 85-200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో రామోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో రావణ ద్వంద్వ యుద్ధం అనేటువంటి 285వ అధ్యాయం ముగిసింది. 286వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. మార్కండేయ ఉవాచ. మార్కండేయుడు చెబుతున్నాడు యుధిష్ఠిరాదులకి రామోపాఖ్యానం అంతా కూడా. తత ప్రహస్తసహసా సమభ్యేత్య విభీషణం గదయా తాడయామాస వినజ్జరణ కర్కస. అంతలో యుద్ధంలో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి ప్రహస్తుడు అకస్మాత్తుగా విభీషణుడి దగ్గరికి వచ్చి అతన్ని గదతో మోదేట. తయాభీతో ధీమాన్ గదయా భీమవేగయా నాకంపత మహాబాహు హిమవాని వస్తు స్థిర. అయితే భయంకరమైనటువంటి వేగంతో వచ్చిపడినటువంటి ఆ గదా ప్రహారాన్ని తట్టుకుని కూడా అంతటి మహాబాహు అయినటువంటి ధీమంతుడైన విభీషణుడు హిమోత్పర్వతంలా ఏమీ చెలించకుండా అలా ఉన్నట్ట. తత ప్రగృహ్య విపులాం శతకంఠాం విభీషణ అనుమంత్ర్య మహాశక్తిం చిక్షేపాస్య శిరప్రతి. ఆ తర్వాత ఆ విభీషణుడు వెడల్పైనటువంటి శతఘంటలు కలిగినటువంటి ఒక మహాశక్తిని చేతిలోకి తీసుకుని అభిమంత్రించి ఆ ప్రహస్తుని శిరస్సు మీదకి విసిరెట్ట. పతంచాస్వతయా వేగాత్ రాక్షసోసని వేగయా హృతోత్తమాంగోదృశే వాతరుగ్న ఇవద్రుమ. పిడుగుబాట్ల అతి వేగంగా పడినటువంటి ఆ మహాశక్తి యొక్క వేగం చేత తల తెగి ఆ ప్రహస్తుడు జంఝామారుతానికి తలపడినటువంటి ఒక తెగపడినటువంటి ఒక వృక్షంలో పడిపోయేట్ల. తం దృష్ట్వా నిహతం సంఖ్యే ప్రహస్తం క్షణదాచరం అభిదుద్రావ ధూమ్రాక్ష వేగేన మహతా కెపీన్. ఆ రాక్షసుడైనటువంటి ప్రహస్తుడు యుద్ధంలో చచ్చిపోవడం చూసి ధూమ్రాక్షుడు మహావేగంతో వానరుల వైపు పరిగెత్తుకుని వచ్చాట. తస్య మేఘోపమం సైన్యం అపతత్ భీమ దర్శనం దృష్ట్వైవ సహసాదీర్ణ రణే వానర పొంగవాహ. కారుమబ్బుల్లో భయంకరంగా వచ్చిపడుతున్నటువంటి సైన్యాన్ని చూసి ఆ వానర శ్రేష్ఠులందరూ భయంతో ఆ యుద్ధ భూమిలో చెల్లాచెదురైపోయారట. తతస్థాన్ సహసాదీర్ణాన్ దృష్ట్వా వానర పొంగవాన్ నిర్యయు కవిశార్దూలో హనుమాన్ మారుతాత్మజ. ఆ విధంగా చెల్లాచెదురైపోయినటువంటి ఆ వానర శ్రేష్ఠులను చూసి ఆ కపి పొంగవుడు మారుతాత్ముడైనటువంటి హనుమంతుడు వెంటనే ముందరకు వచ్చాడు. తం దృష్ట్వా అవస్థితం సంఖ్యే హరయప్పవనాత్మజం మహత్యాత్వరయా రాజన్ సన్యవర్తంత సర్వసహ. ఆ పవనతనయుడు యుద్ధంలో నిలబడడం చూసేటప్పటికీ వానరులందరిలో ఉత్సాహం వచ్చింది. దాంతో మళ్ళీ అన్ని వైపుల నుంచి కూడా వాళ్ళు తిరిగి వచ్చారట.
తతశబ్దో మహానాసీ తుములో లోమహర్షణ రామ రావణ సైన్యానామన్యోన్యమభిధావతాం. ఆ రామరావణుల సైన్యం యొక్క దాడులతో అక్కడ ఘోరమైనటువంటి గగుర్బాటు కలిగించేటువంటి ఒక గొప్ప శబ్దం పుట్టింది. తస్మిన్ ప్రవృత్తే సంగ్రామే ఘోరే రుధిరకర్దమే ధూమ్రాక్షకపి సైన్యం తద్రావయామాస పత్రిభిః. అటువంటి ఆ ఘోరమైనటువంటి యుద్ధం అలా జరుగుతుంటే భూమి అంతా కూడా రక్తం ప్రవహిస్తుందిట. బురదగా మారిపోయింది. ఆ రక్తం అలా ప్రవహించేటప్పటికి భూమి అంతా కూడా బురదగా మారిపోయిందిట. ధూమ్రాక్షుడు తన బాణాలతోటి వానర సైన్యాన్నంతటినీ కూడా దూరంగా తరిమి కొడుతున్నట్ట. తం సరక్షో మహామాత్రం ఆపతంతం సపత్నజిత్ ప్రతి జగ్రాహ హనుమాన్ తరసా పవనాత్మజ. వెంటనే అది చూశాడు, శత్రువులపై విజయం సాధించేటువంటి హనుమంతుడు చూశాడు. చూసిన వెంటనే అలా విరచుకుపడుతున్నటువంటి ఆ మహాకాయుడైనటువంటి ధూమ్రాక్షుడి మీద పడ్డట. తయోర్యుద్ధమభూద్ఘోరం హరి రాక్షస వీరయో యుధాన్యోన్యం ఇంద్ర ప్రహ్లాదయోరివా. అలాగా వానర రాక్షస వీరుల ఇద్దరి మధ్య కూడా మహాఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. అది ఎలా ఉందంటే ఇంద్రుడు ప్రహ్లాదుడు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఎలాగైతే ఉందో అలాగే బలి చక్రవర్తికి దేవతలకి మధ్యన జరిగేటువంటి దేవాసుల సంగ్రామం ఎలా జరిగిందో అంత భయంకరంగా జరుగుతుందట. గదాభి పరిఘైశ్చైవ రాక్షసో జఘ్నవాన్ కపిశ్చ జఘ్నవాన్ రక్ష సస్కంధ విటపేద్రుమై. గదలతోటి పరిఘలతోటి రాక్షసుడు వానరులను గాయపరిస్తే ఆ వానరులు కాండ్లాలు కొమ్మలు కలిగినటువంటి చెట్లతో అతన్ని గాయపరిచినట్ట. తతస్తమతి కోపేన శాశ్వం శరథసారథిం ధూమ్రాక్షమవధీత్ క్రుద్ధ హనుమాన్ మారుతాత్మజ. దాంతో వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడికి చాలా క్రోధం వచ్చింది. ఆ క్రోధావేశంతో అతడు గుర్రాలతోటి సారథితోటి రథంతో సహితంగా ఆ ధూమ్రాక్షుని సంహరించాడు. తతస్థం నిహతం దృష్ట్వా ధూమ్రాక్షం రాక్షసోత్తం హరయో జాత విశ్రంభా జఘ్నురణ్యే చ సైనికాన్. ఆ విధంగా అలా రాక్షస వీరుడైనటువంటి ధూమ్రాక్షుడు చనిపోవడంతో ఆ వానరులకి భల్లూకాలకి కూడా మంచి ఉత్సాహం కలిగింది, విశ్వాసం కలిగింది. దాంతో వాళ్ళు అనేక మంది ఆ ఉత్సాహంతో అనేక మంది రాక్షస సైనికులను చంపేశారట. తే వధ్యమానా హరిభిః బలిభిర్జితకాశిభిః రాక్షస భగ్న సంకల్ప లంకామభ్యపతన్ భయాత్. ఆ విజయోన్మత్తులై ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నారు వానరులు. దాంతో అనేక మంది రాక్షస సైనికులు చచ్చిపోతున్నారు, వాళ్ళ చేతిలో చావు దెబ్బతిన్నారు. దాంతో ఆ రాక్షసులందరూ కూడా భయంతో లంకలోకి పరుగు తీశారట. తే అభిపత్య పురం భగ్నా హతశేషా నిశాచరా సర్వం రాజ్ఞే యథావృత్తం రావణాయ న్యవేదయన్. దాంతో ఆ మిగిలినటువంటి ఆ రాక్షసులు గబగబా వెళ్ళి రావణాసురుడి దగ్గరికి వెళ్ళారట. లంకలో వెళ్ళి రావణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పటి ఇలా ధూమ్రాక్షుడిని సంహరించారు, మన సైనికుల్ని చాలామంది సంహరించేశారు అని ఆ విషయం అంతా చెప్పారట. చెప్పేటప్పటికి అట్లాగే శ్రుత్వాతు రావణస్తేభ్య ప్రహస్తం నిహతం యుధి ధూమ్రాక్షం చ మహేశ్వాసం ససైన్యం వానరషభై సుదీర్ఘమివ నిస్వస్య సముత్పత్య వరాసనాతో వాచ కుంభకర్ణస్య కర్మకాలో అయమాగతః. అంతేకాకుండా ప్రహస్తుడు చచ్చిపోయాడు, ధూమ్రాక్షుడు చచ్చిపోయాడు. సైన్యంతో సహితంగా యుద్ధంలో వానర పంగోల చేతిలో వీళ్ళిద్దరూ చచ్చిపోయారు అని తెలిసేటప్పటికీ రావణాసురుడు పాపం దీర్ఘంగా నెట్టొచ్చాడు. వెంటనే ఆయన సింహాసనం నుంచి ఒక్కసారిగా పైకి లేచాట. లేచి ఇప్పుడు కుంభకర్ణుడు తన పరాక్రమం చూపించేటువంటి సమయం ఆసన్నమైంది అని అన్నట్ట. ఇచ్చేవ ముక్త్వా వివిధైర్వాదిత్రై సుమహాస్వనై శయానమతి నిద్రాలు కుంభకర్ణమబోధేత్. ఆ కుంభకర్ణుడు మహానిద్రలో ఉన్నాడు. ఆ నిద్రలో ఉండేటువంటి కుంభకర్ణుడిని లేపండని అనేక మంది జనాల్ని అట్లాగే అనేకమైనటువంటి వాద్యాలతో నిద్రపోతున్నటువంటి ఆ కుంభకర్ణుడిని మేల్కొల్పసాగారు వీళ్ళందరూ కలిసి. ప్రబోధ్యమహతా చైనం యత్నేన ఆగత సాధ్వస స్వస్థమాసీనం అవ్యగ్రం వినిద్రం రాక్షసాదిభ తతో బ్రవీద్ దశగ్రీవ కుంభకర్ణం మహాబలం ధన్యోసి యస్య తే నిద్ర కుంభకర్ణేయమీదృశీ. ఆ భయంతో రావణుడు అతి ప్రయత్నం మీద అతన్ని ఏదో రకంగా మేల్కొలిపాడు. శాంతంగా నిద్రారహితుడై నిద్రలోంచి మేలుకొని స్వస్థుడై కూర్చున్నటువంటి ఆ మహాబలుడైనటువంటి కుంభకర్ణుడితో రావణుడు చెప్పాడు, ఇటువంటి నిద్ర కలిగినటువంటి నువ్వు ధన్యుడవయ్యా, మేము అక్కడ
బ్రహ్మాండమైనటువంటి ఒత్తిడితో ఉన్నాము, అక్కడ మహా సంగ్రామం జరుగుతుంది, అయినా నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, అందువల్ల ఇంత నిద్ర నీకు కలిగిన వాడవు కాబట్టి నువ్వు ధన్యుడవు అని అన్నట్ట. ఎయిదం దారుణాకారం న జానీషే మహాభయం ఏష తీర్త్వార్ణవం రామ సేతునా హరివిసహావమన్యేహ న సర్వాన్ కరోతి కదనం మహత్ మయా తు అపహృత భార్య సీతానామాస్య జానకీ. మనకు కలిగినటువంటి ఈ దారుణమైన మహాభయం గురించి నీకేమాత్రం బెంగలేదు. నేను సీతాదేవిని అపహరించానని కానీ, ఆ సీతాదేవిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టానని కానీ, దానికి ఆ వ్యధ చెందినటువంటి శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో సేతువుని, మా సముద్రం మీద సేతువుని నిర్మించి లంకలో ప్రవేశించాడని కానీ, మన దగ్గరికి వచ్చి యుద్ధాన్ని చేస్తున్నాడని కానీ, ఈ విషయాలు ఏవి కూడా నీకు తెలవకుండా ఉన్నావు. తాం నేతుం సైహాయాత బద్ధ్వా సేతుం మహాన్నవే తేన చైవ ప్రహస్త అది మహాన్న స్వజనోహత. అంతేకాదు, ఆమె తీసుకెళ్ళడానికి ఇక్కడికి రావడమేం కాదు, మనతో యుద్ధం చేస్తూ అప్పుడే మన దాంట్లో ప్రహస్తాది ప్రముఖుల్ని చాలామందిని సంహరించాడు కూడాను. తస్య నాణ్యో నిహంతాస్తి త్వామృతే శత్రుకర్షణ సదంశితో అభినిర్యాయ త్వమద్య బలినాంబర రామాదీన్ సమరయ సర్వాన్ జహి శత్రువునరిందమా. అందువల్ల నువ్వు తప్ప అతన్ని చంపగలిగినటువంటి వాళ్ళు ఎవరు వేరేవాళ్ళు లేరయ్యా, బలవంతుల్లో శ్రేష్టమైనటువంటి వాడవు నువ్వు. కాబట్టి ఓ కుంభకన్నా, నువ్వు వెంటనే నిద్ర నుంచి మేల్కొని కవచాన్ని ధరించి వెంటనే యుద్ధానికి బయలుదేరాలయ్యా. ఆ యుద్ధంలో రాముడు మొదలైన శత్రువులందరినీ కూడా నువ్వే వధించాలి అని చెప్పాడు. దూషణావరజో చైవ వజ్రవేగ ప్రమాధినౌ తౌ త్వాం బలేన మహతా సహితావనుయాస్యత. అలాగే దూషణుడి తమ్ముళ్ళైనటువంటి వజ్రవేగుడు ప్రమాధి వీళ్ళందరూ మహాసైన్యంతో నిన్ను అనుసరించి వస్తారయ్యా. ఇత్యుక్త్వా రాక్షసపతి కుంభకర్ణం తలస్విన్ అని ఈ విధంగా కుంభకర్ణుడితో చెప్పాడు. చెప్పి అతనికి చెయ్యవలసినటువంటి విధానం అంతా చెప్పాడు, ఏమి చెయ్యాలో తెలియజేశాడు. చెప్పి కర్తవ్యం బోధించినటువంటి వాడే దాన్ని నువ్వు పాటించాలయ్యా అని ఆజ్ఞాపించి అతన్ని ససైన్యంగా ఆ యుద్ధానికి పంపించాడు. సంధి దేశేతి కర్తవ్యం వజ్రవేగ ప్రమాధినో తథేత్యుక్త్వా తౌ వీరో రావణం దూషణాలుజౌ కుంభకర్ణం పురస్కృత్య తోర్ణం నిర్యయితు పురాత్. అప్పుడు ఆ వీరులైనటువంటి దూషణుడి తమ్ముళ్ళు వజ్రవేగ ప్రమాధులు రావణుతో అలాగే అని చెప్పి కుంభకర్ణుడు ముందు నడవగా వెంటనే ఆ పట్టణం నుండి వాళ్ళ సైన్యంతో సహా బయలుదేరట. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి రామోపాఖ్యాన పర్వణి కుంభకర్ణ నిర్గమనే షడశీత్యధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో రామోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరడం అనేటువంటి 286వ అధ్యాయం పూర్తయింది. 287వ అధ్యాయంలోకి మనము ప్రవేశించాము. ఈ వృత్తాంతాలన్నీ కూడా మార్కండేయ మహర్షి ఆ యుధిష్ఠిరాదులకి చెబుతున్నాడు. ఆ యుధిష్ఠిరుడు అడిగాడు, నాలాంటి వాడు ఎవడైనా ఉన్నాడయ్యా అసలు ఇంత బాధపడేటువంటి వాడు, నీకు అన్నీ తెలుసు కదా, అందువలన నువ్వు తెలియజేయవలసింది అని అడిగితే లేకపోవడం ఏంటయ్యా, నీకంటా బాధపడినటువంటి వాడు ఉన్నాడు శ్రీరామచంద్రుడు అని ఆ శ్రీరామచంద్రుని యొక్క వృత్తాంతం అంతా చెబుతున్నాడు. ఆ చెబుతూ అంటున్నాడు, తతో నిర్యాయ స్వపురాత్ కుంభకర్ణ సహానుగ అపశ్యత్ కపిసైన్యం తజ్జితకాస్యగ్రత స్థితం. ఆ తర్వాత అనుచరులందరితోటి కలిసి కుంభకర్ణుడు తన నగరం నుండి బయలుదేరి మంచి ఉత్సాహంగా ఆ సైన్యాన్ని అంతటినీ తీసుకుని వెళ్ళి ఆ యుద్ధానికి వచ్చేటప్పటికి తను ఎదురుకుండా వాళ్ళందరూ కూడా అప్పుడే ఇద్దరిని మహారాక్షసుల్ని చంపినటువంటి వాళ్ళు కాబట్టి ఉత్సాహంగా ఉంది వానర సైన్యం అంతా. ఆ విజయోల్లాసంతో ఉన్నటువంటి కపి సైన్యాన్ని చూశాడు. స వీక్షమాణస్త సైన్యం రామదర్శన కాంక్షయా అపశ్యచ్చాపి సౌమిత్రం ధనుష్పాణం పాణిం వ్యవస్థితం. రాముణ్ణి చూడాలనేటువంటి కోరికతో ఆ సైన్యాన్ని అంతటా అటు ఇటు చూసేట. ఎక్కడ అసలు రాముడు ఎవరు, ఈ రాముడు అనేటువంటి వాడు వచ్చాడు యుద్ధానికి అని చెప్తున్నాడు మా అన్నగారు, ఆ రాముడు ఎవరు, ఈ లక్ష్మణుడు ఎవరు అని అలా చూసేటప్పటికీ అక్కడ ధనుస్సు చేత పట్టుకుని ఉన్నటువంటి లక్ష్మణుడు కనిపించేట. తమభ్యేత్యాసుహరయ పరివభృసమంతత అభ్యఘ్నంచ మహాకాయై బహుభిర్జగతీరుహై. ఇంతలో ఈ వానరులు అన్ని వైపుల నుంచి అతని మీద సమీపించారు. వెంటనే ఆ కుంభకర్ణుడిని చుట్టుముట్టారు. పెద్దవైనటువంటి అనేకములైనటువంటి వృక్షాలని పెకలించి వాడి మీదకి ఆ కుంభకర్ణుడి మీదకి వేశారట. కరదై
కరజై అతుతం స్థాన్యై విహాయ భయముత్వం బహుధా యుధ్యమానాస్తే యుద్ధ మార్గై ప్లవంగమా నానా ప్రహరణైర్భేమై రాక్షేంద్రమతాడయన్. అందులో కొంతమంది వానరులైతే కనుక ఆ కుంభకర్ణుడి వల్ల కలిగేటువంటి భయాన్ని వదిలిపెట్టి గోళ్లతో రక్కి అతన్ని బాధించట. రకరకాలైనటువంటి యుద్ధ మార్గాల్లో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఈ వానరులు భయంకరమైన అనేక ఆయుధాలతోటి ఆ రాక్షసేంద్రుడైనటువంటి కుంభకర్ణుడు వాళ్ళందరినీ కొడుతున్నాడు. స తాడ్యమాన ప్రహసన్ భక్షయామాస వానరాన్ బలం చండబలాఖ్యంచ వజ్రబాహుంచ వానరం. ఆ కుంభకర్ణుడు ఎటువంటి వాడు? వజ్రబాహుడైనటువంటి వాడు, మహాబలుడైనటువంటి వాడు. అందువల్ల అంత భయంకరమైన బలం కలిగినటువంటి ఆ వజ్రబాహుడు అయినటువంటి ఆ కుంభకర్ణుడు అనేక మంది వానరుల్ని పీడించడమే కాకుండా వాళ్ళని తినేస్తున్నట్ట. వాడి ఆ కుంభకర్ణుడికి ఆహారం అయిపోయారు చాలామంది వానరులు. తదృష్ట్వా వ్యథనం కర్మ కుంభకర్ణస్య రక్షస ఉదక్రోశన్ పరిత్రస్తా తార ప్రభృతయస్తథా. ఆ కుంభకర్ణుడు చేసేటువంటి దుఃఖదాయకమైనటువంటి ఆ పనిని చూసి ఆ తారుడు మొదలైనటువంటి వానరులందరూ కూడా భయంతో పాపం ఆక్రోశించారట. తానుచ్చైక్రోశత సైన్యాన్ సత్వా సరేయోధపాన్ అభిదుద్రావ సుగ్రీవ కుంభకర్ణం అపేతభీ. తన సైనికులందరూ ఇలా అరుస్తూ ఆక్రోశిస్తూ ఉంటే అది చూశాడు సుగ్రీవుడు. వెంటనే ఏంటి, ఎందుకు వీళ్ళందరూ ఇలా భయపడుతున్నారు అని ఒకసారి చూసేటప్పటికి అక్కడ కుంభకర్ణుడు కనిపించాడు. ఆ కుంభకర్ణుడిని చూసి ఏమాత్రమో భయపడకుండా అతన్ని సమీపించి అతని వైపు పరిగెట్టేట. తతో నిపత్య వేగేన కుంభకర్ణం మహామనాహ శాలేన జఘ్నవాన్మూర్ధ్రిబలేన కపికుంజర. అప్పుడు ఆ బలపరాక్రమశాలి అయినటువంటి సుగ్రీవుడు వేగంగా ఎగురుతూ పెద్ద మద్ది చెట్టును ఒకటి దాన్ని తీసుకుని దాంతో కుంభకర్ణుడి యొక్క తలమి కొట్టేట. స మహాత్మా మహావేగ కుంభకర్ణస్య మూర్ధని బిభేదశాలం సుగ్రీవ నచీవావ్యధేత్ కపి. ఆ సుగ్రీవుడు ఎటువంటి వాడంటే మహావేగం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఆ కుంభకర్ణుడి తల మీద అంత పెద్ద మద్ది చెట్టుని కొట్టేటప్పటికీ అది 2 ముక్కలైందిట ఆ మద్ది చెట్టు. అంతేకాని ఆ కుంభకర్ణుడికి మటుకు ఏమాత్రమో అసలు నిశ్చలంగా ఉన్నటువంటి, అంటే అతనికి ఏమాత్రమో కూడా అది బాధించలేదు. తతో వినజ్య సహసా శాలస్పర్శ విబోధిత దోర్భ్యామాదాయ సుగ్రీవం కుంభకర్ణో అహరద్బలాత్. ఆ మద్ది చెట్టు స్పర్శ తెలిసింది కుంభకర్ణుడికి. వెంటనే గర్జిస్తూ ఆ సుగ్రీవుణ్ణి 2 చేతుల నడుమ నొక్కిపెట్టి బలవంతంగా ఎత్తిపోయేట. హిర్యమాణంతు సుగ్రీవం కుంభకర్ణేన రక్షస అవేక్షాభ్యద్రవద్వీర సౌమిత్రమిత్రనందన. ఆ రాక్షసుడైనటువంటి కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి అపహరించడం చూసేటప్పటికీ అప్పుడు ఆ లక్ష్మణుడు చూసి వెంటనే ఆ కుంభకర్ణుడిని వైపు అతను గబగబా వెళ్ళేట. సోభిపత్య మహావేగం రుక్మపుంఖం మహాశరం ప్రాహిణోత్కుంభకర్ణాయ లక్ష్మణ పరవీర. శత్రు సంహారకుడైనటువంటి లక్ష్మణుడు వెంటనే వేగంగా చాలా గొప్పదైనటువంటి బాణాన్ని ఆ కుంభకర్ణుడిని గురి చూసుకొట్టేట. సతస్య దేహావరణం భిత్వా దేహంచ సాయక జగామదారయన్ భూమిం రుధిరేణ సముక్షిత. ఆ బాణం ఏం చేస్తుంది, అతని కవచాన్ని దేహాన్ని కూడా ఛేదించి రక్తంతో తడిసి మళ్ళీ భూమిని చీల్చుకుంటూ వెళ్ళిందట. తథా సభిన్న హృదయ సముసృజ్య కపీశ్వరం వేగేన మహతావిష్ట తిష్టేది చాబ్రవీత్ కుంభకర్ణో మహేశ్వాస ప్రగృహీత శిలాయుధ అభిదుద్రావ సౌమిత్రం ఉద్యమ్య మహతీం శిలాం. ఈ విధంగా అతనికి అంత గాయమయ్యేటప్పటికి, హృదయం భిన్నమయ్యేటప్పటికీ పాపము కుంభకర్ణుడు తను పట్టుకున్నటువంటి ఆ సుగ్రీవుణ్ణి వదిలేసి వేగంగా లక్ష్మణుడి వైపు తిరిగి ఆ లక్ష్మణుని నిలు అంటూ అరుస్తూ అతని మీదకి ఒక పెద్ద రాయిని ఎత్తి లక్ష్మణుడి వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళేట. తస్యాభిపతస్తూర్ణం క్షురాభ్యాముచ్ఛ్రితౌ కరౌ చిచ్ఛేద నిశితాగ్రాభ్యాం సబభూవ చతుర్భుజ. ఆ లక్ష్మణుడు వెంటనే మళ్ళీ 2 తీక్ష్ణమైనటువంటి బాణాల్ని తన వైపు వస్తున్నటువంటి ఆ కుంభకర్ణుడిని యొక్క చాచినటువంటి 2 చేతుల్ని కూడా ఖండించేసేట. కానీ అతడు ఇంకా బాహువులు కలిగినటువంటి వాడు. అందువలన అలాగా ఎన్ని ఖండించినప్పటికీ కూడా అలా మీదకు వస్తున్నట్ట. తానప్యస్య భుజాన్ సర్వాన్ ప్రగృహీత శిలాయుధాన్ క్షరైశ్చేదలగ్వస్త్రం సౌమిత్ర ప్రదర్శయన్. ఆ కుంభకర్ణుడు 4 భుజాలతో రాళ్లను పట్టుకున్నట్ట. ఆ సౌమిత్రి తన అస్త్రలాఘవాన్ని ప్రదర్శిస్తున్నట్ట.
అయినప్పటికీ కూడా ఆ భుజాలను అలా ఖండిస్తున్నాడు, భుజాలు వస్తూనే ఉన్నాయి. స బభూవాతికాయశ్చ బహుపాదశిరో భుజ తం బ్రహ్మాస్త్రేణ సౌమిత్రి దదారాదృచయోపమం. ఆ కుంభకర్ణుడు అనేకములైన పాదాలు, శిరస్సులు, భుజాలు కలిగి మహాకాయుడిగా అవతరించేట. లక్ష్మణుడు వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ కొండల సమూహంలో ఉన్నటువంటి ఆ కుంభకర్ణుడి యొక్క శరీరాన్ని చీల్చేసేట. ఈ విధంగా అంత మహాయుద్ధం జరిగిన వాళ్ళిద్దరి మధ్య. సపపాత మహావీర్య దివ్యాస్త్రాభితోరణే మహాశని వినిర్దిగ్ధ పాదపో అంకురవానివా. అయితే అంతటి దివ్యాస్త్రం తగిలేటప్పటికీ అతడు ఒక్కసారి దగ్ధమైనటువంటి ఓడలు కలిగినటువంటి చెట్టులాగా ఆ దివ్యాస్త్రం తగిలేటప్పటికీ ఆ మహావీరుడు యుద్ధంలో కూలిపోయేట. తం దృష్ట్వా వృత్ర సంకాసం కుంభకర్ణం తరస్వినంగతాసుం పతితం భూమౌ రాక్షసా ప్రాద్రవన్ భయాత్. వృత్రాసుడితో సమానమైనటువంటి వాడు, గొప్ప వేగరైనటువంటి కుంభకర్ణుడు ప్రాణాలు కోల్పోయి భూమి మీద పడిపోయి ఉండడం చూసేటప్పటికి రాక్షసులు భయంతో పరుగులు తీసేట. వెంటనే తథా తాండ్రవతో యోధాన్ దృష్ట్వాతౌ దూషణానుజౌ అవస్థాప్యాధ సౌమిత్రం సంక్రుద్ధావభ్యవదావతాం. ఈ రీతిగా పారిపోతున్నటువంటి ఆ యోధుల్ని చూసి ఆ దూషణను తమ్ములైన వజ్రవేగుడు ప్రమాది వాళ్ళని ఎలాగోలా ఆపేట. ఆపి వాళ్ళు వెంటనే ఈ లక్ష్మణుడి మీద దాడి చేశారు. తావాద్రావంతౌ సంక్రుద్ధో వజ్రవేగ ప్రమాధినౌ అభిజగ్రాహ సౌమిత్రి వినద్యోభో పతత్రిభి. మిక్కిలి కోపంతో తన మీద పరిగెత్తుకుని వస్తున్నటువంటి వజ్రవేగ ప్రమాధులు ఇద్దరినీ కూడా లక్ష్మణుడు సింహనాదం చేసి బాణాలతో అడ్డుకున్నట్ట. తతస్తుతుములం యుద్ధం అభవల్లో మహర్షణం దూషణానుజయోపార్థ లక్ష్మణశ్చ ధీమతః. అప్పుడు ఆ దూషణుడి తమ్ముళ్లకు ఆ ధీమంతుడైన లక్ష్మణుడికి మధ్యన చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. మహతాశరవర్షేణ రాక్షసౌ సోభ్యవర్షత తౌ చాపి వీరౌ సంక్రుద్ధౌ భౌతౌ సంవర్షతాం. ఆ లక్ష్మణుడు వాళ్ళ మీద శరవర్షం కురిపిస్తున్నాడు, ఆ వీరులిద్దరూ కూడా అతని మీద బాణవర్షం కురిపిస్తున్నారు. ఇలాగా వారిద్దరి మధ్య కూడా గొప్పదైనటువంటి యుద్ధం జరిగింది. ముహూర్తమేవమభవత్ వజ్రవేగ ప్రమాధినో సౌమిత్రేశ్చ మహాబాహో సంప్రహార సుదారుణ. ఆ వజ్రవేగ ప్రమాదులకు మహాబాహువైన లక్ష్మణుడికి మధ్యన జరిగినటువంటి ఆ పోరాటం చాలాసేపు కొనసాగిందట. అధాద్రిశృంగమాదాయ హనుమాన్ మారుతాజ్ఞాభిధృత్యాదే ప్రాణాన్ వజ్రవేగస్య రక్షస. ఇంతలో ఆ పవనసుతుడైనటువంటి హనుమంతుడు ఒక కొండ శిఖరాన్ని పట్టుకుని వజ్రవేగుడి మీద దాడి చేసి ఆ రాక్షసుడి యొక్క ప్రాణాలు తీసేసట. నీలశ్చ మహతాగ్రామణ దోషణ అవరజంహరి ప్రమాధినమభిదృత్య ప్రమమాధ మహాబల. ఈ మహాబలుడైన నీలుడనే వానులో పెద్ద బండ తీసుకుని దోషణుడు తమ్ముడైన ప్రమాధి మీద దాడి చేసి అతన్ని చంపేసట. తత ప్రావర్తత పునఃసంగ్రామ కటుకోదేహ రామ రావణ సైన్యానామన్యోన్యమభిధావతాం. ఆ తర్వాత ఆ రామరావణుల యొక్క సైన్యాల మధ్య పరస్పరమైనటువంటి దాడులతోటి ఆ యుద్ధం తిరిగి కొనసాగింది. శతసో నైరుతాన్వన్యా జంఘ్నుర్వన్యాంశ నైరుతా నైరుతాస్తత్ర వధ్యంతే ప్రాయేణ నతు వానరాహ. ఆ రాక్షసులను వానరులు రాక్షసులు వందల కొద్దీ చంపుతున్నారు. ఆ యుద్ధంలో ఎక్కువగా రాక్షసులే చచ్చిపోయారు, కానీ వానరులు ఎక్కువగా సంహరింపబడలేట. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి కుంభకర్ణాదివధే సప్తాశీత్యధిక-200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో రామోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో ఈ కుంభకర్ణాదులు చనిపోవడం అనేటువంటి 287వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.